ఒక నది ఒడ్డున పెద్ద జామ చెట్టు ఉంది. దానిమీద ఒక కోతి ఉండేది. ఆ చెట్టుకు తీయని జామ పండ్లు పండేవి. ప్రతిరోజు కోతి ఆ పండ్లను తిని ఆనందంగా జీవించేది. ఒకరోజు ఒక మొసలి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. దయగల కోతి దానికి కొన్ని జామ పండ్లను ఇచ్చింది. మొసలికి ఆ పండ్లు చాలా బాగా నచ్చాయి. ఆ రోజు నుండి కోతి, మొసలి మంచి స్నేహితులయ్యాయి. అవి ప్రతిరోజు మాట్లాడుకుంటూ పండ్లు పంచుకునేవవి. ఒకరోజు మొసలి కొన్ని పండ్లను తన భార్య మొసలికి తీసుకుని వెళ్ళింది. ఆ పండ్లు చాలా నచ్చాయి. కాని భార్య మొసలి దురాలోచన చేసింది. ఈ పండ్లు ఇంత తీయగా ఉన్నాయి. రోజూ ఈ పండ్లను తినే ఆ కోతి గుండె ఇంకా ఎలా ఉంటుందో అని ఆ కోతి గుండె కావాలి అని అడిగింది. బాధగా తిరిగి వెళ్ళి కోతిని తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. కోతి సంతోషంగా అంగీకరించి మొసలి వెన్నుపైన కూర్చుంది. నది మధ్యలోకి వెళ్ళాక మొసలి నిజం చెప్పింది. తెలివైన కోతి బాగా ఆలోచించి, అయ్యో మిత్రమా, నా గుండె చెట్టుపైనే వదిలేసి వచ్చాను. ముందుగా చెత్తే తెచ్చేవాడిని కదా అని తిరిగి వెళ్ళి తీసుకుని వద్దామని అన్నది. మొసలి నమ్మి తిరిగి వెనుకకు మళ్ళింది. తీరం చేరగానే కోతి ఎగిరి చెట్టుపైకి ఎక్కి, నన్ను మోసం చేసి చంపాలని చూశావు కదా అని, ఇక నన్ను మళ్ళీ నీవు మోసం చేయలేవు అన్నది. మొసలి సిగ్గుతో నీటిలోకి వెళ్ళిపోయింది. కోతి మళ్ళీ చెట్టుపై కూర్చుని పండ్లు తింటూ సంతోషంగా ఉంది.